తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఏలన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పవిత్రాత్మ సహవాసమును మీకు లభించునుగాక. ఈ వాక్యమును దేవుని దూత అయిన గాబ్రియేలు మరియమ్మ గారితో పలికి ఉన్నారు. గాబ్రియేలు దూత మరియమ్మతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారు అని పలికి, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అని ప్రభుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉంది. అంతేకాదు, దేవుని అనుగ్రహమును మరియమాత పొంది ఉన్నట్లు కూడా తెలియజేస్తూ ఉంది. దేవుడు తన భక్తులకు 2 రకాల అనుగ్రహాలను దయచేస్తాడు: శాశ్వత అనుగ్రహము మరియు తాత్కాలిక అనుగ్రహము. మరియమాతను ప్రభువు తన శాశ్వత అనుగ్రహాలతో నింపి ఉన్నాడు. అందుకే ఆమెలో ఎలాంటి కల్ముషం లేదు. మరియమాత జన్మం కూడా ఎలాంటి కలంకం లేకుండా కలిగిందే. మరియమాత జన్మ పాపము లేని నిత్య కన్యక. దేవుడు ఆది నుండియే మరియమాతను తన ఆలోచనలో ఉంచుకొని తన శాశ్వత అనుగ్రహాలతో నింపి ఉన్నాడు. పవిత్రుడైన దేవుని కుమారుడు పవిత్ర కన్యక గర్భమునందు జన్మించాలన్నది దేవుని ప్రణాళిక. కనుక మానవలోకానికి అసాధ్యమనిపించే ప్రకృతి ధర్మాన్ని అధిరోహించే గొప్ప కార్యాన్ని దేవుడు నిత్య కన్య అయిన మరియమాత జీవితంలో చేశాడు. అందుకే మరియమాత తరతరాలు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని స్తుతి గీతంలో పలికి ఉన్నారు. కన్యకైన మరియమాత గర్భమందు యేసు జన్మించడం అనేది అసాధ్యమైనది, కానీ ప్రభువు దానిని తన శక్తి చేత సుసాధ్యం చేసి ఉన్నాడు. మరియమాత కూడా తన అంగీకారాన్ని దేవుని చేతికి అప్పగించి ధన్యురాలయ్యింది. దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి తమను తాము దేవునికి సమర్పించుకున్న వారి జీవితాలలో అసాధ్యమనుకున్నవి దేవుడు సుసాధ్యం చేస్తాడు. ప్రార్థించుదము. సర్వమునకు సృష్టికర్త అయిన మా దేవా, మీ అపారమైన శక్తితో మా జీవితాలలో మొండిగా మారిన తప్పులను తొలగించి మమ్ము మీ దయకు పాత్రులను చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.